అమ్మవారికి సమర్పిస్తారు. తర్వాత కానుకల రూపంలో కూడా అమ్మవారికి తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరితే సమర్పించుకోవడం ఆనవాయితీ వస్తుంది. తర్వాత వాటన్నిటిని కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ హుండీలను ప్రత్యేకంగా జాతర కోసం ఏర్పాటు చేస్తారు. ఆ హుండీలన్నింటినీ కూడా ఈరోజు సీల్ చేసి ఇక్కడి నుంచి హన్మకొండకు తరలిస్తారు. అక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో వీటన్నిటిని అక్కడ భద్రపరుస్తారు. ఆ తర్వాత బుధవారం నుంచి వీటి సంబంధించిన కౌంటింగ్ కూడా జరుగుతుంది. అయితే మొత్తం మేడారంకి సంబంధించి చూస్తే సమ్మక్క కోసం 215 హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్కకు సంబంధించినటువంటి అమ్మవారికి మొక్కులు అయితే ఎవరు చెల్లించుకుంటారో అది నగదు రూపంలో కావచ్చు, కొంతమంది బెల్లం, బంగారము, తర్వాత వెండి, ఇలా రకరకాల అమ్మవారి ప్రతిమలు కూడా చేయడం, తర్వాత ముక్కు పుడకలు కావచ్చు, ఇట్లా అమ్మవారికి సంబంధించినటువంటి కానుకలంతా కూడా సమర్పిస్తారు. అవన్నీ 215 ఏమో సమ్మక్క కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా సారలమ్మకు సంబంధించిన అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడం కోసం 215 హుండీలను వాటికి ఏర్పాటు చేశారు. అదేవిధంగా గోవిందరాజు, పగిడిద్దరాజుకు సంబంధించి 26 హుండీల చొప్పున ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్లాత్ సంబంధించినటువంటి హుండీలు మరొక 30 ఏర్పాటు చేశారు. మొత్తం మేడారం జాతరలో 512 హుండీలన్నీ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు హుండీలలో ఇప్పటికే పూర్తిగా భక్తులు వేసినటువంటి కానుకలతోటి అవన్నీ కూడా నిండిపోయాయి. చాలా హుండీలకు సంబంధించినటువంటి నిండిపోయిన హుండీలన్నింటినీ కూడా ఒక్కచోటికి చేర్చారు. వాటన్నిటి కూడా సీల్ వేయడం కూడా జరిగిందని చెప్పచ్చు. ఇప్పటికే వీటన్నిటి తర్వాత ఇక్కడి నుంచి అమ్మవారికి కానుకల లెక్కింపుకు సంబంధించి హన్మకొండకు తీసుకెళ్తారు. ఇప్పుడు మనం ఈ హుండీకి సంబంధించి చూడొచ్చు. హుండీ ఇలా పెట్టేటప్పుడే దీనికి సంబంధించినటువంటి క్లాత్ తోటి అధికారులు సీల్ చేస్తారు. ఇదంతా పెట్టిన తర్వాత ఇక్కడ మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇందులో అమ్మవారికి సంబంధించినటువంటి కానుకలు కావచ్చు, భక్తులు సమర్పించుకోవడానికి ఇందులోంచి వేస్తారు. అది నగదు రూపంలో ఉండొచ్చు, లేదా బంగారము, వెండి వస్తువుల రూపంలో కూడా అమ్మవారికి ఇందులో సమర్పిస్తారు. ఆ తర్వాత వీటన్నిటి తర్వాత కూడా మళ్ళీ ఇదంతా నిండిన తర్వాత ఈ విధంగా లాక్ చేసి దీన్ని సీల్ చేస్తారు. ఇక్కడి నుంచి తీసుకొని మళ్ళీ ఇవన్నీ సీల్ చేసిన తర్వాత వాహనాల్లో ప్రత్యేకంగా హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపానికి తరలిస్తారు. అక్కడ హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో అక్కడ భద్రత మధ్య కూడా తరలించడం జరుగుతుంది. టీటీడీ కళ్యాణ మండపంలో 3 అంచెల భద్రత ఉంటుంది. కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ జరుగుతాయి. దానికి సంబంధించి అక్కడ సీసీ కెమెరాలతోటి నిరంతరం పర్యవేక్షణ, ఎందుకంటే అమ్మవారికి సంబంధించినటువంటి కానుకలు కాబట్టి ఎక్కడ కూడా వేరే విధమైనటువంటి ఫిర్యాదులు కావచ్చు లేదా విమర్శలకు తావు లేకుండా చేయడం కోసం అనేది అక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ కానుకలకు సంబంధించినటువంటి అమ్మవారి కానుకలన్నీ కూడా లెక్కించడం జరుగుతుంది. ఆ లెక్కించినటువంటి దాన్ని చూస్తే లాస్ట్ ఇయర్ చూస్తే దాదాపు 12 కోట్ల రూపాయల మేర సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు కానుకల రూపంలో హుండీలో వచ్చినటువంటి లెక్కింపు, అదేవిధంగా బంగారం, వెండి, తర్వాత విదేశీ కరెన్సీకి సంబంధించినటువంటి డాలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చాయి. అవన్నిటినీ కూడా అయితే ఇక్కడ హుండీలకు సంబంధించినటువంటి చూస్తే చాలా వరకు బెల్లం కూడా ఇందులో కలుస్తుంటుంది. కొన్ని నోట్లు కూడా లెక్కించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాటిని కడగడం, చేయడం ఇదంతా కూడా ప్రత్యేకమైనటువంటి కెమికల్ ద్వారా చేస్తారు. అదేవిధంగా కాయిన్స్కు సంబంధించి కూడా చాలా ఎక్కువ మొత్తంలో కానుక రూపంలో వస్తాయి. వాటికి కౌంటింగ్ సంబంధించి కూడా ఇదంతా కూడా దాదాపు 5-6 రోజుల పైగా ఈ హుండీల లెక్కింపు అనేది ప్రతిసారి జరుగుతుంది.